నమస్కారం. తెలంగాణ జిల్లాల్లో తాజా క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు మన విలేకరులు మనకి నివేదికలు అందిస్తున్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కరోనా ఇతర పరిస్థితుల గురించి మన విలేకరి శ్రీనివాస్ గారు అందిస్తున్న నివేదిక విందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో ఏంటి కరోనా పరిస్థితి ఎలా ఉంది? సంగారెడ్డి జిల్లాలో కోవిడ్-19 కేసులకు సంబంధించింది లాక్డౌన్ పరిస్థితుల్లో చాలా ఎక్కువ శాతం ఉన్న సందర్భము. ఎందుకంటే ఈ సంగారెడ్డి జిల్లా వచ్చేసి హైదరాబాద్ మహానగరానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే అప్పటికి ఇప్పటికీ కొంత కేసుల సంఖ్య తగ్గిందని వైద్య అధికారులు చెప్తున్నారు మేడం. పదే పదే మనకి ప్రభుత్వం చెప్తున్నది అవగాహన వల్లనే అసలు ఈ వైరస్ వ్యాప్తిని మనం నిరోధించగలుగుతామని. మరి ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పటికి సమీక్షలు నిర్వహిస్తూ ఈ కోవిడ్-19 సంబంధించింది ప్రజలకు తగు సూచనలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఏ విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించు శానిటైజర్ ఉపయోగించాలని చెప్పేసి జిల్లా అధికారులు ఎప్పటికప్పటికి ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కోవిడ్ సంబంధించింది సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీతో పాటు మండలాల్లో గ్రామాల్లో జిల్లా అధికారులు కింది అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు మేడం. ఎప్పటికప్పటికు ఆ కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో ఆ యొక్క ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు ప్రతిరోజు మానిటైజర్ చేస్తూ పరిస్థితి సమీక్షిస్తున్నారు మేడం. లాక్డౌన్ సమయం నుంచి కూడా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే ప్రభుత్వం వివిధ రకాల సహాయ చర్యలు చేపట్టడం వల్ల పరిస్థితి కొంచెం మెరుగైంది కదా. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఏమంటారు? సంగారెడ్డి జిల్లాలో వచ్చేసి మేడం జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్ ఈ ప్రధానంగా వ్యాపార వాణిజ్య సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం కొనసాగుతుంది మేడం. ఈ లాక్డౌన్ లో కొంత ఇబ్బందికరంగా ఈ యొక్క వ్యాపారస్తులకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది. లాక్డౌన్ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పథకం కింద కొంత ఉపయోగపడ్డది మేడం. కరోనా కట్టడికి మరి అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే వ్యాప్తి జరగకుండా చూసేందుకు? కరోనా వ్యాప్తి జరగకుండా అధికారులకు సంబంధించింది మున్సిపల్ గానీ మండల సంబంధించిన ఎంపీడీఓలకు గానీ ఎంఆర్ఓలకు కానీ ఎప్పటికప్పటికి ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారు మేడం. అది కోవిడ్ సంబంధించింది ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం. ప్రధానంగా రెగ్యులర్ గా బ్లీచింగ్ యూజ్ చేయడంతో పాటు శానిటైజర్లు, మాస్కులు ధరించే విధంగా ప్రజలకు తగు సూచనలు ఇస్తున్నారు మేడం. ఓకేనండి. మరి కరోనా బాధితులకు వైద్య సదుపాయాల పరిస్థితి ఎట్లా ఉంది? కరోనా బాధితులకు వచ్చేసి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం డిఎంహెచ్ఓ గానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఎంహెచ్ఓ వచ్చేసి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ద్వారా చికిత్సను అందిస్తూ ఎప్పటికప్పటికి పరీక్షలు నిర్వహిస్తుంది. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి కోవిడ్ బాధితులకు ఆ పరిధిలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు గానీ ఆశా వర్కర్లు గానీ ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని చూస్తున్నారు మేడం. ఎక్కువగా దెబ్బతిన్నది జీవనోపాధి కోల్పోయింది చిన్న వ్యాపారస్తులు కదా. దానికోసం కూడా ప్రభుత్వం వారి సహాయం కోసం అనేక చర్యలు చేపడుతోంది. సంగారెడ్డి జిల్లాలో మరి వీధి వ్యాపారస్తుల పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? సంగారెడ్డి జిల్లా సంబంధించింది వీధి వ్యాపార పరిస్థితులకు చాలా కొంత ఇబ్బందికరంగా ఉంది మేడం. లాక్డౌన్ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పథకం కింద 10,000 రూపాయల రుణము అందజేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఉన్న మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం, బ్యాంకు రుణాల ద్వారా అందించడం వల్ల వాళ్ళకు కొంత జీవనోపాధి కొనసాగుతుంది మేడం. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క ఆత్మనిర్భర్ పథకం కింద పేద ప్రజలకు వీళ్ళకు పెద్ద ఎత్తున అందించారు మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అది సంగారెడ్డి జిల్లాలో పరిస్థితి గురించి మన విలేకరి శ్రీనివాస్ గారు అందించిన తాజా నివేదిక. మరొక జిల్లాలో పరిస్థితి గురించి మరొక నివేదికతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.